హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్. అయితే చాలామంది బిగినర్స్కి ఇదైతే ఇప్పుడు మైండ్లో ఉంటుంది. అయితే ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఈ వీడియో చూసుకుంటే మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది క్లియర్ మైండ్లో అయితే వచ్చేస్తుంది. అయితే చూద్దామా. అయితే యూపీఎస్సీ ఎగ్జామ్ ప్యాటర్న్ 3 స్టేజెస్గా ఉంటుంది: ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ పర్సనాలిటీ టెస్ట్. అయితే ప్రిలిమ్స్లో చూసుకుంటే 2 పేపర్స్ అయితే ఉంటుంది, పేపర్ 1 అండ్ పేపర్ 2. అయితే పేపర్ 1లో అయితే జనరల్ స్టడీస్ అనమాట. పేపర్ 1 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి, అలాగే 200 మార్క్స్ అండ్ టైం డ్యూరేషన్ 2 hours. దీన్ని మనం జనరల్ స్టడీస్ పేపర్ 1 కూడా అంటాం అన్నమాట. అయితే పేపర్ 2 వచ్చేసి CSAT. ఇది 80 క్వశ్చన్స్ ఉంటాయి దీంట్లో, 200 మార్క్స్ అండ్ 2 hours. ఇది ఒక క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. ఓన్లీ 33% ఆఫ్ మార్క్స్ తీసుకొని వస్తే చాలు, మనం క్వాలిఫై అవుతాం. అయితే పేపర్ 1లో అయితే మనకు కట్ ఆఫ్ మార్క్స్ అయితే తీసుకురావాలి బేస్డ్ ఆన్ క్యాస్ట్ వైజ్ ఉంటుంది అనమాట మన కట్ ఆఫ్. అలాగే ఈ ప్రిలిమ్స్ పేపర్ 1, పేపర్ 2 క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్ రాయడానికి వెళ్తారనమాట. అయితే మెయిన్స్లో చూసుకుంటే క్వాలిఫైయింగ్ పేపర్స్ 2 అయితే ఉంటాయి. ఒకటి ఇంగ్లీష్, అలాగే ఇంకోటి లాంగ్వేజ్ పేపర్. అయితే ఎనీ లాంగ్వేజ్ 8th షెడ్యూల్లో ఉన్న ఎనీ లాంగ్వేజ్లో మనం ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకొని మనం ఆ లాంగ్వేజ్ పేపర్ని అటెంప్ట్ చేయాలన్నమాట. అలాగే నెక్స్ట్ పేపర్ వచ్చి ఎస్ఏ ఒక పేపర్ ఉంటుంది. ఇంగ్లీషు మనం ఏదైనా, ఇంగ్లీష్ కాకుండా ఏదైనా పేపర్ యూజ్ చేసుకొని ఏ లాంగ్వేజ్లో అయినా ఎస్ఏ రాయాలన్నమాట. మార్క్స్ వచ్చేసి 250 మార్క్స్. అండ్ జనరల్ స్టడీస్ చూసుకుంటే జనరల్ స్టడీస్ 4 పేపర్స్ అయితే ఉంటాయి: పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3 అండ్ పేపర్ 4. అయితే ఈచ్ పేపర్ వచ్చేసి 250 మార్క్స్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ పేపర్ వచ్చేసి ఆప్షనల్ సబ్జెక్ట్స్ అనేది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి మనము. అలా అయితే ఒక ఆప్షనల్ సబ్జెక్ట్స్కి 2 పేపర్స్ అయితే ఉంటాయి. అలాగే 2 పేపర్స్కి 1 పేపర్ క్యారీస్ 250 మార్క్స్, అలాగే 2 పేపర్స్కి 250 మార్క్స్ అయితే ఉంటాయి. 2 పేపర్స్కి 500 మార్క్స్ అయితే ఉంటుంది. అలాగే టోటల్ మెయిన్స్ మార్క్స్ చూసుకుంటే 1750 మెయిన్స్ మార్క్స్ అయితే ఉంటుంది. దీన్ని బట్టి మనము ఈ ఎగ్జామ్స్ మెరిట్ బేస్డ్గా చూస్తారనమాట. ఈ మెరిట్ ఎవరికి వస్తే అలాగే నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అలాగే పర్సనాలిటీ టెస్ట్లో ఎవరెవరు క్వాలిఫై అవుతారు దాని మెరిట్ బేస్డ్లో మనకు రిజల్ట్ అనేది ఇస్తారనమాట. సో ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.